మైగ్రేన్ కొన్నిసార్లు ఏంటంటే 4 అవర్స్ నుంచి 72 అవర్స్ అంటే లిటరలీ 3 డేస్ వరకు ఉంటుంది. సో ఆ 3 డేస్ వరకు ఉన్నప్పుడు వాళ్ళకు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ కొంచెంమందికి నిద్ర పట్టదు అట్లా. సో కొంచెంమందికి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే అది వాళ్ళకు డీప్ స్లీప్లోకి అసలు పోలేరు వాళ్ళు. అది కూడా ఎప్పుడు కూడా స్లీప్ కొంతసేపు పడంగానే మళ్ళీ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాం. అంటే కొంత పడుతుంటుంది, కొంత డిస్టర్బ్ అవుతుంటుంది, ఇలా అవుతుంటుంది. ఓకే, తర్వాత వాళ్ళకు కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళకు అసలు స్లీప్ అనేది రాదు. సో వాళ్ళ స్లీపింగ్ పిల్స్కి అనేది హ్యాబిట్ అయిపోతారు. ఇట్లా ఇప్పుడు స్లీప్ లేకపోవడం వల్ల డే యాక్టివిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంటుంది. సో బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు, అంటే ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళు చేసే యాక్టివిటీ మీద కానివ్వండి, స్టడీస్ మీద కానివ్వండి, జాబ్ మీద కానివ్వండి, వాళ్ళు ఫోకస్ చేయలేరు అట్లా. సో దీనివల్ల స్ట్రెస్, తర్వాత యాంగ్జైటీ, సో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, సో డిప్రెషన్, ఇవన్నీ కూడా వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా మైగ్రేన్ కంటిన్యూస్గా కంట్రోల్ లేకపోయిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యి స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంటుంది. స్లీప్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల కొంచెంమందికి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ట్రిగ్గర్ అవుతుంటుంది. ఒకసారి స్లీప్ డిస్టర్బ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ డే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంటుంది. మళ్ళీ హెడేక్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంటుంది. ఇట్లా కంటిన్యూస్గా వాళ్ళకు స్లీప్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకు స్లీప్ ప్రాపర్గా ఉండకుండా ఇన్సోమ్నియా స్టేజ్కి అనేది వెళ్ళిపోతుంటారు. ఓకే, సో అందుకే ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా దానివల్ల కొంచెంమంది అంటే సైకియాట్రిక్ కూడా చేంజెస్, అవి యాంగ్జైటీ, డిప్రెషన్, సో వాటిని కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కొన్నిసార్లు కండిషన్ అనేది వస్తుంటుంది. సో పిల్లల్లో కూడా మైగ్రేన్ అనేది వస్తుంటుందండి. సో కొన్నిసార్లు ఏంటంటే సిమిలర్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే హాఫ్ ఆఫ్ ద హెడేక్, వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది, వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంటుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు పిల్లల్లో సైక్లికల్ హెడేక్ అంటాం, అంటే సైక్లికల్ వామిటింగ్స్. అంటే కొంతమంది ఏంటంటే సైక్లికల్గా వాళ్ళకు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్, అలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. ఓకే, సో వాళ్ళకు క్లాసికల్గా హెడేక్ ఉండదు, ఓన్లీ పెయిన్ అబ్డామిన్ అండ్ వామిటింగ్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. సైక్లికల్ హెడేక్ ఆర్ సైక్లికల్ వామిటింగ్స్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ అది మైగ్రేన్ కింద తీసుకుంటాం అట్లా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మైగ్రేన్ ప్రివెంటివ్ మెడికేషన్స్ పెడితే ఆటోమేటిక్ ఈ సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవుతుంటాయి. ఓకే, బట్ జనరల్గా మనం వన్ సైడెడ్ హెడేక్ మెయిన్గా చూస్తుంటాం. బట్ పిల్లలు ఏంటంటే 2 సైడ్స్ హెడేక్ అనేది వస్తుంటుంది. సో వెనక భాగంలో స్టార్ట్ అవుతుంటుంది, కొన్నిసార్లు ముందుకు వస్తుంటుంది, కొంచెంమంది ముందుకు స్టార్ట్ అయ్యి వెనక భాగం అనేది వస్తుంటుంది అట్లా. ఇలా కొన్ని డిఫరెన్సెస్ అనేవి చిల్డ్రన్స్లో ఉంటాయి.